హాయ్ సార్. మరి ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్‌లో ఉన్నాం సార్. మహేశ్వరం టౌన్‌లో ఒక 1500 గజాలు 3 ప్లాట్లు సేల్‌కొచ్చినాయి సార్. ఆ ప్లాట్ల గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఈ చుట్టుముట్టున్న కాంపౌండ్ వాల్ ఉన్నదే సార్ సైడు. చూడండి సార్, మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంది. ఈ వచ్చేసి చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ ఉన్నదే సార్ సైడు. ఇది మొత్తం టోటల్ 1500 గజాలు సార్ ప్లాట్ వచ్చేసి. ఈ చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ ఉన్నది. ఈ ప్లాట్ వచ్చేసి టోటల్ 3 ప్లాట్స్ సార్. ఇది మొత్తం 1500 గజాలు అవుతుంది. ఈ డిటీసీపీ ఫైనల్ అప్పుడు లేవాడు సార్. ఒక ప్లాట్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సార్. ఈ గేట్ కనిపించేదే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సార్. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 50 ఉంటుంది సార్. లోటు వచ్చేసి 90 ఉంటుంది సార్. ఇదేమో వెస్ట్ సైడ్ ప్లాట్ సార్. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ అనిపిస్తుంది కదా సార్. ఈ కాంపౌండ్ వాల్ అనిపించేది మొత్తము ఇక్కడ ఇవి 2 వెస్ట్ సైడ్ ఉంటాయి సార్ ప్లాట్స్ వచ్చేసి. 2 ప్లాట్స్ ఏమో వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి. 2 ఏమో ఒక ప్లాట్ ఏమో ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది సార్. ఇదేమో ఈస్ట్ ఫేసింగ్ సార్. ఇదేమో ఇది ఇక్కడ ఈ ప్లాట్ ఏమో వెస్ట్ ఫేసింగు, ఈ ప్లాట్ బి వెస్ట్ ఫేసింగు. ఈ చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ ఉన్నది సార్ ప్లాట్స్. మొత్తం 1500 గజాలు అవుతుంది సార్. మంచి గెస్ట్ హౌస్ లేక కట్టుకున్నారు సార్. చూడండి, రూమ్స్ బి ఉన్నాయి సార్, 2 రూమ్స్. మంచి బోర్ పాయింట్ బి ఉంది సార్. మంచి వాటర్ ఉన్నాయి సార్. మంచి గ్రీనరీగా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది సార్ ప్లాట్ వచ్చేసి. చూడండి సార్, చుట్టుముట్టు గ్రీనరీ ఉంది సార్. చూడండి సార్ ఎంత మంచిగా ఉందో లొకేషన్. ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి సార్. ఇక్కడ మామిడి చెట్టు బి ఉంది సార్. ఇక్కడ అరటి పండ్ల చెట్టు బి ఉంది సార్. చూడండి, మంచి గ్రీనరీ ఉంటుంది సార్ చుట్టుముట్టు. మంచి రెడ్ సాయిల్ సార్. ఈ ఏరియా మొత్తం వాటర్ బెల్ట్ ఉన్న ఏరియా సార్. ఈ ప్లాట్స్ వచ్చేసి 3 ప్లాట్స్ కదా సార్. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 50x90 సార్. ఇక్కడ ఈ ప్లాట్ సైజ్ బి 50x90. ఇక్కడ ఈ ప్లాట్ సైజ్ బి 50x90. మంచిగా ఉంటుంది సార్. వీధి పోటు క్రాసు డెడ్ ఎండ్ ప్లాట్స్ కావు సార్. మంచి గ్రీనరీ ఉన్న లొకేషన్లో ఉన్నాయి సార్ ప్లాట్స్ బి. చూడండి సార్, మంచి రెడ్ సాయిల్ బి. చూడండి సార్, కరెంటు బి ఉంది సార్. చూడండి, ఇది వెస్ట్ సైడ్ రోడ్ సార్. ఇక్కడ ఈ డివైడర్ నుంచి వెళ్ళి అక్కడ ఆ డివైడర్ వరకు సార్ వెస్ట్ సైడ్ రోడ్డు. ఈ వెస్ట్ ఫేసింగ్ అయితే సార్. ఇక్కడ ఈ ప్లాటు 500 స్క్వేర్ యార్డ్స్, అక్కడ ఆ ప్లాటు 500 స్క్వేర్ యార్డ్స్ సార్. అక్కడ రూమ్ ఉన్నదేమో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అవుతుంది సార్. అది 500 స్క్వేర్ యార్డ్స్. ఈ చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ ఉన్నదే సార్ సైడు. చూడండి సార్, మంచి గ్రీనరీ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉంది సార్ సైడ్ వచ్చేసి. డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ లేవాడు సార్. ఈ ప్లాట్ వచ్చేసి 1% బి లిటికేషన్ లేదు సార్. ఇక్కడ ఈస్ట్ సైడ్ రోడ్ సార్. ఇక్కడ ఈ గేట్ నుంచి వెళ్ళి అక్కడ డివైడర్ వరకు ఇది 33 ఫీట్ రోడ్. మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను సార్, వినండి. ఏంటంటే సార్, ఫ్యూచర్ సిటీ సైడ్ ఎక్కడ చూసుకున్న హెచ్ఎండి లేఅవుట్లో ఒక 30,000 నుంచి 40,000 మధ్యలో చెప్తున్నాడు సార్. ఇది ఏంటంటే సార్, మన ఫ్యూచర్ సిటీకి జస్ట్ ఒక 10 మినిట్ డ్రైవ్లో వెళ్ళొచ్చు సార్ ఈ సైడ్ నుంచి వెళ్ళి. ఈ ప్లాట్ రేట్ వచ్చేసి 8,500 చెప్తున్నాడు సార్. డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ లేవాడు సార్. క్లియర్ టైటిల్ సార్. 1% బి లిటికేషన్ ఉండదు. ఇది ఒక ఓల్డ్ లేఅవుట్ సార్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ వేసిన ఓల్డ్ లేఅవుట్. ఏంటంటే సార్, అప్పట్లో ఎకరా 10 లక్షలకు తీసుకొని ఈఎంఐ ఆప్షన్లో 1000 నుంచి 2,000 మధ్యలో అమ్మిన లేఅవుట్ సార్. ఇది వచ్చేసి ఆ టైంలోనే చూడండి సార్, మంచి డివైడర్స్, మంచి రోడ్స్ బి ఉన్నాయి సార్. చూడండి, డ్రైనేజ్ బి ఉంది సార్. చూడండి, ఆ టైంలోనే అన్ని డెవలప్మెంట్ చేశారు సార్. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వెళ్ళి జస్ట్ ఒక 10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. మరియు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక 15 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. ఫ్యూచర్ సిటీ నుంచి వెళ్ళి ఒక 5-10 మినిట్ డ్రైవ్లో రావచ్చు సార్. ఓకే సార్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.